హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శిరీష. ఇప్పుడు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో డే 1 క్లాస్కి వెళ్ళిపోదాం. డే 1 క్లాస్లో ఫస్ట్ నేను టెన్సెస్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇంగ్లీష్ రావాలి, ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనం టెన్సెస్ నుండి స్టార్ట్ చేస్తేనే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నేను టెన్సెస్ నుండి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. టెన్సెస్ అంటే ఏం లేదు, 3 ఉంటాయి అందులో: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇవి ఎట్లా అంటే, ఫస్ట్ పాస్ట్ అంటే మనం గతంలో జరిగిపోయిన వాటిని, నేను నిన్న తిన్నాను, నేను నిన్న ఊరికి వెళ్ళాను, నిన్న జరిగిపోయిన దాని గురించి చెప్పాలి అంటే మనం పాస్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ప్రజెంట్ టెన్స్, ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ సంథింగ్, ఇప్పుడు నేను వెళ్తున్నాను, అక్కడ ఉన్నాను, ఇప్పుడు కూర్చున్నాను, ఇప్పుడు నిల్చున్నాను, ఇప్పుడు జరిగిన సంఘటన గురించి చెప్పాలి అంటే మనం ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఒకవేళ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేయాలి అనుకుంటే, నేను రేపు వెళ్తాను, రేపు నేను అక్కడికి వెళ్తున్నాను, రేపు వెళ్తాను, రేపటి గురించి నేను ఫ్యూచర్లో అది చేస్తాను, నేను ఫ్యూచర్లో జాబ్ తెచ్చుకుంటాను, నేను ఫ్యూచర్లో సెటిల్ అవుతాను, ఇలాంటివి చెప్పాలి అంటే మనం ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. మనం చెప్పే విషయం యొక్క సందర్భాన్ని బట్టి మనం టెన్సెస్ అనేదాన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఉన్న ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఇప్పుడు నేను మీకు ఆ 3 టెన్స్లో ప్రజెంట్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ప్రజెంట్ టెన్స్లో 4 టైప్స్ ఉంటాయి: ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు మనం ప్రజెంట్ సింపుల్ గురించి ఈ క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ మనకి ఇంగ్లీష్ రావాలి అంటే మనకు సబ్జెక్ట్స్ తెలిసి ఉండాలి. అవేంటి అంటే ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్. ఫస్ట్ ఐ అంటే నేను, యు అంటే నీవు, వి అంటే మేము, దే అంటే వారు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. మనం ఈ సబ్జెక్ట్స్ని సింగులర్, ప్లూరల్గా మనం డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రతి ఒక్క దాన్ని 5 రకాలుగా చెప్తాం. ఎట్లా అంటే, ఏ సెంటెన్స్ అయినా పాజిటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్ అడగాలనుకున్నా ఈ 5 మీద ఆధారపడి మాత్రమే అడుగుతుంది. ఇప్పుడు మనం ప్రతి ఒక్క టెన్స్ని ఈ 5 రకాలుగా మనం మార్చగలిగినామంటే మనకి ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఈ యొక్క 5 ఫామ్స్ మనం కరెక్ట్గా చేస్తే ఇంగ్లీష్ మొత్తం మనకి ఈజీగా వచ్చేసినట్టే. నెక్స్ట్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కంటే మనం ముందుగా చెప్పుకున్న సబ్జెక్ట్స్ గుర్తుకున్నాయి కదా, ఐ, వి, దే, యు, షీ, హీట్. అందులో షీ, హీట్, నేమ్ అనేవి మనం డస్ ఫ్యామిలీగా కన్సిడర్ చేయాలి. ఐ, వి, దే, యు, ప్లూరల్ అనేవి మనం డూ ఫ్యామిలీగా తీసుకున్నాం అనుకో. మనం డస్ ఫ్యామిలీలో వెర్బ్ అనేది యూజ్ చేసినప్పుడు ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్ అనేదాన్ని మనం యూజ్ చేస్తాం. అయితే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్ అండ్ రిపీటెడ్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్ అండ్ జనరల్ ట్రూత్స్ చెప్పేటప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. అది ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్సే అని మనం ఎక్కడైనా సెంటెన్స్ చూసినప్పుడు గుర్తుపట్టాలి అంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అవేంటి అంటే డైలీ, ఆల్వేస్, రెగ్యులర్, జనరల్లీ, యూజువల్లీ, కామన్లీ, ఫర్ ఎవర్, ఆఫ్టెన్లీ, ఎవ్రీడే, నెవర్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. మనం అలాంటివి చూసినప్పుడు ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ మనం 4 ఫామ్స్ చూస్తే మనకి ఇది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఫామ్స్లోకి వెళ్తే, నేను కుక్ అనే ఒక వెర్బ్ V1 ఫామ్ని తీసుకుని దాన్ని నేను 5 రకాలుగా చేంజ్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్. మనం పాజిటివ్ అనే సెంటెన్స్ని కుక్ తీసుకొని ఇలా చెప్పాలి: షీ కుక్స్ ఏ బిర్యానీ. మనం షీ కుక్ అంటామా? అలా అనకూడదు. అలా అంటే ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే షీ అనేది డస్ ఫ్యామిలీకి చెందింది కాబట్టి. డస్ ఫ్యామిలీకి చెందింది అంటే మనకు వెర్బ్ అనే ఫామ్కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ యాడ్ అవుతుందని చెప్పాను కదా. సో అలా షీ కుక్స్ ఏ బిర్యానీ అని చెప్తే మనకు పాజిటివ్ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ ఏం చెప్పాలి అంటే, షీ డస్ నాట్ కుక్ ఏ బిర్యానీ. షీ డస్ నాట్ కుక్స్ ఏ బిర్యానీ అనకూడదు. ఓన్లీ నెగిటివ్ ఫామ్లో V1 అనే ఫామ్కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెగిటివ్ ఫామ్కి మనం V1 ఫామ్ ఎలా ఉంటే అలా చెప్పుకోవచ్చు. షీ డస్ నాట్ కుక్ ఏ బిర్యానీ. ఇంటరాగేటివ్ ఎట్లా అడగాలి అంటే, మనకు తెలుసు షీ అనేది డస్ ఫ్యామిలీకి చెందిందని. సో డస్ అనేదాన్ని ముందు పెట్టి మనం ఇంటరాగేటివ్ అడగాలి. డస్ షీ కుక్ ఏ బిర్యానీ, డజంట్ షీ కుక్ ఏ బిర్యానీ.
ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది. డజంట్ షీ కుక్ ఏ బిర్యానీ అంటే నెగిటివ్. దీన్ని ఇంకో రకంగా కూడా అడగవచ్చు, డస్ షీ నాట్ కుక్ ఏ బిర్యానీ. చూసారు కదా, ఇప్పుడు కుక్ అనే ఒక వర్డ్ తీసుకొని మనం మీ 5 ఫార్మ్స్ని రెడీ చేసాం. సో అలానే WH క్వశ్చన్స్ కూడా, వై షీ డస్ నాట్ కుక్ బిర్యానీ, వేర్ షీ డస్ నాట్ కుక్ బిర్యానీ, వెన్ షీ డస్ నాట్ కుక్ బిర్యానీ. ఏం లేదు, మనకు వచ్చిన సెంటెన్స్కి పక్కన WH, వై, వేర్, వెన్, వాట్, హౌ అని కూడా యాడ్ చేసుకుంటే మనకి WH క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ. ఇంకొక వర్డ్ ఫామ్ చూసుకొని మనం మళ్ళీ ఒక 5 ఫార్మ్స్ని చూద్దామా. ఫస్ట్ ఒక లెర్న్ అనే ఒక వర్బ్ ఫామ్ని తీసుకుంటే పాజిటివ్ ఏమవుతుంది, వి లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్. వి అనేది ఏంటి, డూ ఫ్యామిలీ. అంటే మనం డూ ఫ్యామిలీకి ఈఎస్ లేదా ఐఎస్ ఇలాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వర్బ్ V1 అనే ఫామ్ని మనం యూజ్ చేస్తే సరిపోతుంది. అందుకే లెర్న్ అనే దానికి ఎస్ అనేది యాడ్ అవ్వలేదు. వి లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే పాజిటివ్. ఇప్పుడు మనం దానికి నెగిటివ్ చెప్పాలంటే వి డోంట్ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే సరిపోతుంది. వి డోంట్ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ అంటే డూ దగ్గర డు నాట్, డోంట్ అని పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అంటే ఇది డూ ఫ్యామిలీ కదా, సో డూ వి లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్. నెగిటివ్ ఇంటరాగేటివ్ అయితే ఏమవుతుంది, డోంట్ వి లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ అవుతుంది. నేను ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, డూ వి నాట్ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పినా అది నెగిటివ్ ఇంటరాగేటివ్ కిందకే వస్తుంది. WH క్వశ్చన్స్ మనకు తెలిసినవి ఈజీ. మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి వై, వేర్, వెన్, వై, వాట్, హౌ ఇలా చెప్పుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.